హలో ఫ్రెండ్స్, నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. నేను ఇవాళ జియో బ్రాడ్బ్యాండ్ పెట్టించుకోవడం జరిగింది. మనము 2500 రూపీస్ డిపాజిట్ పెట్టాలి. అయితే మనకు వీళ్ళు ఒకటి గేట్వే ఇస్తారు అండ్ ఒకటి సెటప్ బాక్స్ ఇస్తారు. ఇది 4K ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ అంటారు, అంటే స్మార్ట్ సెటప్ బాక్స్. అది అందులో కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉంటాయి కానీ ప్లే స్టోర్ ఉండదు. ఇది గేట్వే. ఇది 2.4 GHz కూడా సపోర్ట్ చేస్తుంది, 5 GHz కూడా సపోర్ట్ చేస్తుంది. మనకు దీనికి యాంటీనాస్ ఉండవు. ఇది వైర్లెస్ గేట్వే, అంటే పవర్ కనెక్షన్ ఇవ్వాలి కానీ మనకు దీనికి యాంటీనాస్ ఉండవు. అండ్ దీని రేంజ్ కూడా చాలా బాగుంది. నేను నా బెడ్రూమ్లో టెస్ట్ చేశాను కదా, నా దగ్గర ఉన్న రౌటర్తో కంపేర్ చేస్తే దీనిలో కొంచెం సిగ్నల్ ఒక పాయింట్ ఎక్స్ట్రానే వస్తుంది కానీ తక్కువ రావట్లేదు. మామూలుగా నా రౌటర్ నా బెడ్రూమ్లోకి వస్తే అవుట్ ఆఫ్ 5 ఓన్లీ 4 పాయింట్సే వస్తుంది. ఇది 5కి 5 వస్తుంది 2.4 GHzలో. అదే 5 GHzలో నాకు ఇది 4 పాయింట్స్ ఇస్తుంది. నా రౌటర్ నాకు 3 పాయింట్సే ఇస్తుంది. ఇది యూజర్ మాన్యువల్ ఇస్తున్నారు మనకి. ఇందులో ఒక స్టిక్కర్ అతక పెడతారు, మనకు చూపిస్తారు అన్నట్టు. మీరు సెట్ చేసిన తర్వాత మీది గ్రీన్ ఉందా రెడ్ ఉందా అనేది. ఒక ఈథర్నెట్ కేబుల్ ఎక్స్ట్రా ఇస్తున్నారు మనకు దీంతో పాటు. అండ్ ఇది ఒకటి ఆప్టికల్ కేబుల్ ఇస్తారు ఒకటి ఎక్స్ట్రా మనకు బాక్స్లో. అండ్ ఒక అడాప్టర్ ఉంటుంది మనకు. ఈ అడాప్టర్ని ఆల్వేస్ ఆన్ పెట్టాలి. ఇది 12 volts పవర్ ఉంటుంది ఈ అడాప్టర్లో. ఇది గేట్వే అంటే మన భాషలో రౌటర్. దీనికి 5 ఈథర్నెట్ పోర్ట్స్ ఇస్తున్నాడు. USB పోర్ట్స్ కూడా ఉంటాయి, 2 USB పోర్ట్స్ ఉంటాయి దానికి. అండ్ WPS బటన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇది 4K సెటప్ బాక్స్. ఇది స్మార్ట్ సెటప్ బాక్స్. ఇందులో మనకు ఆండ్రాయిడ్ అఫీషియల్ సాఫ్ట్వేర్ ఉండదు, ఓన్లీ లిమిటెడ్ యాప్సే ఉంటాయి. అందులో మనకు అన్ని యూస్ఫుల్ యాప్సే ఉంటాయి. లైక్ యూట్యూబ్ ఉంటుంది, ZEE5 ఉంటుంది, హాట్స్టార్ ఉంటుంది, నెట్ఫ్లిక్స్ ఉండదు. అండ్ మనకు సన్ నెక్స్ట్ ఉంది. నెట్ఫ్లిక్స్ కూడా ఇవ్వడం లేదు. మీరు ఇన్స్టాల్ చేసుకునే ఆప్షన్ కూడా ఉండదు. ఇందులో ప్లే స్టోర్ కూడా మీకు ఉండదు. అయితే రిమోట్ ఇస్తున్నారు. రిమోట్ వచ్చేసి బ్లూటూత్ రిమోట్. ఇది బ్యాటరీస్ వాళ్ళే ఇస్తారు మనకు. అండ్ ఒక HDMI కేబుల్ కూడా ఉంటుంది మనకు బాక్స్లో. అండ్ మనకు ఒక ఈథర్నెట్ కేబుల్ కూడా ఉంటుంది బాక్స్లో. దీనికి ఈథర్నెట్ పోర్ట్ కూడా ఉంటుంది సెటప్ బాక్స్కి. అండ్ మనకు డిష్ కూడా పెట్టుకోవచ్చు. డిష్ అనేది ఇప్పుడు వీళ్ళు హ్యాత్వేతో టైఅప్ అయ్యారంట, కానీ ఇప్పుడు డిష్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. మీరు కొన్ని రోజులు వెయిట్ చేసి డిష్ కూడా లభిస్తుందంట. వీళ్ళ మినిమం ప్లాన్ అనేది 800 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ GST కలుపుకొని మీకు వీళ్ళ మినిమం ప్లాన్ వచ్చేసి 699 రూపీస్ ఉంటుంది. GSTతో 800 చేంజ్ వస్తుంది. అది బ్రాంజ్ ప్లాన్. అది నేను ఇక్కడ ప్లాన్స్ గురించి మీకు డీటెయిల్గా పెడతాను చూడండి. అయితే నేను ఫస్ట్ మంత్ ట్రై చేద్దామని చెప్పేసి బ్రాంజ్ ప్లాన్ పెట్టించుకున్నాను. ఇది 699 రూపీస్ ఉంటుంది. విత్ GST మనకు 800 రూపీస్ చేంజ్ వస్తుంది. సిల్వర్ ప్లాన్ కూడా ఉంటుంది. ఇది మీకు MRP ఎంత ఉందో చూడండి. ఇది 849 రూపీస్ ఉంటుంది. GSTతో మనకు 250 Mbps, 500 Mbps, 1 Gbps ప్లాన్స్ కూడా ఉంటాయి. ఇవి చాలా కాస్ట్లీ ప్లాన్స్. మీరైతే సిల్వర్ ప్లాన్ తీసుకోండి, బాగుంటుంది. నేను బ్రాంజ్ ప్లాన్స్ తీసుకున్నాను. ఎలా ఫిట్ చేస్తున్నారు చూడండి. ఇది గేట్వే అంటాము. వైరింగ్ అనేది చాలా టెక్నికల్గా ఫిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇది ఆప్టికల్ ఫైబర్ కాబట్టి మీరు గట్టిగా ప్రెస్ చేస్తే అది బ్రేక్ అయిపోతుంది. మళ్ళీ జాయిన్ చేయడానికి ఉండదు, కొత్త వైర్ వేయడమే. అదే మీరు ఇంటర్నెట్లో వైర్ కట్ అయిపోతే వాళ్ళు మళ్ళీ జాయిన్ చేస్తారు కదా, ఇందులో జాయిన్ అనే కాన్సెప్టే ఉండదు, కొత్త వైర్ వేయడమే ఉంటుంది. అయితే ఎన్నిసార్లు బ్రేక్ అయినా కూడా ఫ్రీ వేస్తామని చెప్పారు. 1000 రూపీస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉంటుంది కదా. అండ్ సెటప్ బాక్స్ కూడా పాడైపోయినా కూడా మళ్ళీ ఇస్తారంట. అండ్ గేట్వే కూడా పాడైపోయినా కూడా కొత్తది ఇస్తారంట. అది మన ప్రాబ్లం కాదు కాబట్టి. కానీ మీరు ఇల్లు షిఫ్ట్ చేస్తే, నేను అడిగాను ఇల్లు షిఫ్ట్ చేస్తే ఎలా అంటే, మళ్ళీ మీరు ఇల్లు షిఫ్ట్ చేస్తే 1000 రూపాయలు కట్టాలంట. అంటే క్యాన్సిల్ చేసుకోవాలి. ఇల్లు షిఫ్ట్ చేసినప్పుడు సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకోవాలి. మీరు ఏదైతే ఏరియాకి వెళ్తారో ఆ ఏరియాలో కూడా మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే జియో వాళ్ళది, అప్పుడు మీకు మళ్ళీ 1000 రూపాయలు ఛార్జ్ చేసుకొని మళ్ళీ మీకు ఇస్తారంట కనెక్షన్. ఇది ప్రాసెస్ అన్నట్టు. మరి మామూలుగా అయితే ఇంటర్నెట్లో మీరు హౌస్ షిఫ్ట్ చేసినా కూడా ఫ్రీ ఇన్స్టాలేషన్ ఉంటుంది. 1 year ప్లాన్ అయితే 1 year ప్లాన్ తీసుకున్న వాళ్ళకి ఉంటుంది ఇన్స్టాలేషన్ ఫ్రీ. ఇది స్టిక్కర్ ఎందుకు వేయడం జరుగుతుందంటే మనకు స్పీడ్ చూపిస్తారంట. ఇది మీకు గ్రీన్ ఉందా రెడ్ ఉందా అనేది. నాకైతే గ్రీనే చూపించారు వీళ్ళు. రేంజ్ కూడా కొంచెం బాగానే ఉంది. నేను యాంటీనాస్ ఉండవు కదా, రేంజ్ ఉంటుందో ఉండదో అనుకున్నా. నా రౌటర్ కన్నా మంచి రేంజ్ వస్తుంది మీకు. నాది వచ్చేసి 3 యాంటీనాస్ ఉంటాయి నా రౌటర్కి. నేను వాడుతున్నది D-Link 819 AC 750 రౌటర్. నా రౌటర్ కూడా మీకు వీడియో చివరిలో చూపిస్తాను. అయితే మనకు దీనిలో నాకు నచ్చింది ఏంటంటే 2500 రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనం ఆన్లైన్ పేమెంటే చేయాలి. వీళ్ళకి క్యాష్ ఇస్తే తీసుకోరు. అండ్ ఫస్ట్ మంత్ సబ్స్క్రిప్షన్ కూడా ముందే బిల్ కట్టేసేయాలి. నేను 3400 రూపాయలు పే చేశాను.
మంత్లీ మనకు 824 రూపీస్ బిల్ వస్తుంది. ఎందుకంటే నేను ఉన్నది ఏ ప్లాన్ అని చెప్పాను, బ్రాంజ్ ప్లాన్ కాబట్టి 824 రూపీస్ మినిమం బిల్ వస్తుంది విత్ జిఎస్టీ. అదే మీరు సిల్వర్ ప్లాన్ తీసుకుంటే మీకు 1050 రూపాయల బిల్ వస్తుంది. కానీ అందులో మీకు కొన్ని ఓటీటీ యాప్స్ ఇస్తున్నారు ఫ్రీ. సన్ నెక్స్ట్, హాట్స్టార్ ఒక 3 మంత్స్ ఫ్రీ ఇస్తారంట. అయితే నాకైతే 250 జీబీతో ట్రై చేద్దామని చూశాను 1 మంత్. కానీ ఇలా నాకు నచ్చింది ఏంటంటే అప్లోడ్ స్పీడ్ బాగలేదు. డౌన్లోడ్ స్పీడ్ 100 MBPS ఉంది నా ప్లాన్, కానీ అప్లోడ్ స్పీడ్ వచ్చేసి 10 MBPS ఉంటుంది. ఫ్రెండ్స్, నేను సెటప్ బాక్స్ ఆన్ చేశాను. సెటప్ బాక్స్లో మనకు గ్రీన్ కలర్ లైట్ వస్తుంది ఆన్ చేసినప్పుడు, ఆఫ్ చేస్తే రెడ్ కలర్ లైట్ వస్తుంది. అండ్ ఇది మనకు 4K సపోర్ట్ చేస్తుంది. ఇది స్మార్ట్ సెటప్ బాక్స్. అండ్ దీని యాప్స్, దీని ఇంటర్ఫేస్ ఎలా ఉందో ఒకసారి చూడండి. దీనిలో ప్లే స్టోర్ ఉండదు, లిమిటెడ్ యాప్స్ మాత్రమే ఉంటాయి. వాళ్ళు ఏవైతే యాప్స్ ఇస్తున్నారో అవే యాప్స్ మనం వాడుకోవాలి. దీని గురించి నేను మళ్ళీ చెప్తాను కొంచెం వివరంగా. మనం ఇప్పుడు గేట్వేని చూద్దాము. గేట్వే వచ్చేసి మనకు 2.4 GHz సపోర్ట్ చేస్తుంది, 5 GHz కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇది మనకు సిగ్నల్ స్పీడ్ కూడా చాలా బాగుంది. నేను వాడుతున్న రౌటర్ వచ్చేసి D-Link DIR 750 AC రౌటర్. దానికి 3 యాంటీనాస్ ఉంటాయి, కానీ రేంజ్ దానికన్నా ఇది ఎక్కువగా చూపిస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 5000 రూపాయలు ఉంటుందంట. ఇంట్రడక్టరీ ఆఫర్ కాబట్టి వాళ్ళు మనకి ఇది ఫ్రీగా ఇస్తున్నారంట. అండ్ ఇక్కడ చూపించాను కానీ నేను ప్లాన్ ఆల్రెడీ మీకు దీని ప్రైజెస్ కూడా ఇచ్చారు. డేటా స్పీడ్స్ కూడా ఇంతకుముందు తక్కువ ఉండేనంటే ఇప్పుడు పెంచారు. నేను వాడుతున్నది ఇప్పుడు బ్రాంజ్ ప్లాన్ 200 GB అయితే 250 GB ఇస్తున్నారు. సిల్వర్ ప్లాన్ ఇంతకుముందు 400 GB ఉండేనంట, ఇప్పుడు వీళ్ళు 600 GB ఇస్తున్నారు మనకు. అండ్ 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ టు ఓటీటీ యాప్స్ కూడా ఉంటుంది మనకు సిల్వర్ ప్లాన్లో. అది పర్మనెంట్గా ఉండదు. హాట్స్టార్, సన్ నెక్స్ట్ అలాంటివి 3 మంత్స్ వరకు ఉంటుందంట, G5. అండ్ ఇప్పుడు మనము ఇది ఆఫర్ గురించి తెలుసుకుందాము. ఈ ఆఫర్లో మనకు 2 ఇస్తారని చెప్పాను మీకు ఆల్రెడీ. ఒకటి వచ్చేసి గేట్వే ఇస్తారు, ఇంకొకటి వచ్చేసి మీకు జియో 4K సెటప్ బాక్స్ ఇస్తారు. అండ్ 1 ఇయర్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు డబుల్ డేటా ఆఫర్ ఉంటుందంట, లేకపోతే 2 మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ తీసుకోవచ్చంట, లేకపోతే ఫ్రీ బ్లూటూత్ స్పీకర్ కూడా తీసుకోవచ్చంట. ఇవన్నీ వాళ్ళకు ఆఫర్ ఉంది 1 ఇయర్ తీసుకున్న వాళ్ళకు. జియో సెటప్ బాక్స్ 4K వచ్చేసి 4000 రూపీస్ ప్రైస్ ఉంటుంది. ఫ్రీ జియో హోమ్ గేట్వే వర్త్ వచ్చేసి 5000 రూపీస్ ఉంటుంది. మీరు ప్లాన్ వద్దనుకుంటే మళ్ళీ రిటర్న్ చేసేయాలి. వాళ్ళు 1500 రూపీస్ మనకు రిఫండ్ ఇస్తారు, 1000 రూపీస్ ఇవ్వరు. 1000 రూపీస్ వచ్చేసి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కాబట్టి ఇవ్వరంట. 4K సెటప్ బాక్స్ ఇది 4000 రూపీస్ వర్త్ ఉంటుందని చెప్తున్నారు. ఇది 4K సపోర్ట్ చేస్తుంది. నేను టెస్ట్ చేశాను. నా టీవీ ఫుల్ HD టీవీ, కానీ మనము యూట్యూబ్లోకి వెళ్తే 4K అని చూపిస్తుంది నాకు. అండ్ ఇది స్మార్ట్ సెటప్ బాక్స్, మీకు అన్ని యాప్స్ సపోర్ట్ చేస్తాయి. ఇందులో ర్యామ్ ఎంత, రామ్ ఎంత అని మెన్షన్ చేయలేదు. అతనికి అడిగాను నేను, రామ్ 4 GB అని చెప్పాడు, ర్యామ్ 1 GB అని చెప్పాడు. నేనైతే చెక్ చేయలేదు. కానీ రిమోట్ మనకు బ్లూటూత్ రిమోట్ ఇస్తున్నారు దీంతో పాటు. ఇది బ్లూటూత్ రిమోట్ ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు మనకు. అండ్ ఇది మైక్ వాయిస్ కంట్రోల్ రిమోట్, మనం కమెంట్స్ కూడా ఇవ్వచ్చు. మీరు ల్యాండ్ ఫోన్ కూడా పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళు ఫోన్ ఇవ్వరు. నా దగ్గర ఒకటి పాతది మోటరోలా కార్డ్లెస్ ఉంది, అయితే నేను కనెక్ట్ చేశాను. మీరు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. గేట్వేకి ఒక ఈథర్నెట్ పోర్ట్ ఉంటుంది, దాని నుంచి ఒక మనకు కేబుల్ ఉంటుంది, ఆ కేబుల్ ఇస్తారు వీళ్ళు. ఇలా కనెక్ట్ చేసుకోవాలి. మీరు ముందే చెప్పాలి వీరు ల్యాండ్ ఫోన్ కనెక్ట్ చేసుకుంటా నేనని చెప్పేసి. ల్యాండ్ ఫోన్ వాళ్ళు ఇవ్వరు, మీరే ల్యాండ్ ఫోన్ కొనుక్కొచ్చుకోవాలి, వాళ్ళు పెట్టిస్తారు అన్నట్టు మీకు. ఇప్పుడు కొంచెం మీకు ఇంటర్ఫేస్ చూపిస్తాను ఎలా ఉందో. ఇలా ఏమేమి యాప్స్ ప్రీ ఇన్స్టాల్డ్ ఉంటాయంటే, నేనైతే ఇంతవరకు ఒక్క యాప్ కూడా ఇన్స్టాల్ చేయలేదు. ఒక అప్డేట్ వచ్చింది నేను సెటప్ చేయగానే. అప్డేట్ చేసిన తర్వాత నాకు లైవ్ టీవీ, జియో టీవీ ప్లస్ జియో సినిమా, ఫస్ట్ వీళ్ళ యాప్స్ అన్నీ ఉంటాయి. జియో కాల్, దీంతో మీరు వెబ్ క్యామ్ కొనుక్కోవాలంటే ఒకటి జియో వెబ్ క్యామ్ కొనుక్కొని ఎవరికైనా మనం టీవీనే స్మార్ట్ టీవీ లెక్క వాడుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ QR కోడ్ ఉంటుంది, ఆ QR కోడ్ని స్కాన్ చేసి లింక్ చేసుకోవాలంట. నాకైతే అవసరం లేదు అది. జియో గేమ్స్, మై జియో, ఫొటోస్, జియో పేజెస్, జియో స్టోర్. ఫస్ట్ 2 రోస్ మొత్తం వీళ్ళ యాప్సే ఉంటాయి. 3rd రోలో యూట్యూబ్ అండ్ హాట్స్టార్, ప్రైమ్ వీడియో, G5, వూట్ అండ్ మనకు టాప్ ట్యూటర్ అనేది యాప్ ఉంటుంది. అండ్ ఇది శిల్పా శెట్టికి సంబంధించింది ఉంది, మ్యూజిక్, సన్ నెక్స్ట్, సోనీ లివ్ అండ్ ఇవే యాప్స్ ఉంటాయి. కొన్ని లిమిటెడ్ యాప్సే ఉంటాయి ఇందులో, ఎక్కువ యాప్స్ కూడా లేవు. అంటే వీళ్ళు సబ్స్క్రిప్షన్స్ కూడా ఇస్తున్నారు. సిల్వర్ ప్లాన్ తీసుకుంటే మీకు హాట్స్టార్ వచ్చేసి, సన్ నెక్స్ట్ వచ్చేసి ఒక 3 మంత్స్ వస్తుందంట సిల్వర్ ప్లాన్. నేను బ్రాంజ్ ప్లానే తీసుకున్నాను. 699 రూపీస్ ఉంటుంది నా ప్లాన్ కాస్ట్.
అండ్ మనకు జిఎస్టీతో కలిపి 800 వస్తుంది. అండ్ ఇందులో 250 GB డేటా ఇస్తున్నాడు. నెక్స్ట్ మంత్ సిల్వర్ ప్లాన్ తీసుకుందాం అనుకుంటా. 250 GB డేటా ఈ మంత్ టెస్ట్ చేస్తా, సరిపోకపోతే నేను సిల్వర్ ప్లాన్ తీసుకుంటా. సిల్వర్ ప్లాన్లో 500 GB డేటా ఉంటుందంట. ఒకసారి మనం ఏం చేద్దామంటే ఇక్కడ రిమోట్ బ్యాటరీ కూడా చూపిస్తుంది. రిమోట్ నార్మల్ మోడ్ బ్యాటరీ 98%. అండ్ ఇక్కడ నా పేరు వచ్చేసి నా డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు టీవీకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ జియో టీవీ ప్లస్ ఏమి ఇచ్చాడో చూద్దాము. జియో టీవీ ప్లస్లో వెళ్తే మీకు కొన్ని కంటెంట్స్ ఉంటాయి. జియో టీవీ వాళ్ళకి సంబంధించిన ఇదంతా కూడా వాళ్ళ పర్సనల్ యాప్ ఇది. ఇందులో ప్లే స్టోర్ ఉండదు మీకు, ఎందుకంటే మీకు ఆండ్రాయిడ్ టీవీ సాఫ్ట్వేర్ ఉండదు. అండ్ ఇంకొకటి మీకు ఎవరు చెప్పని విషయం చెప్తాను, మీరు ఏ ప్లాన్ తీసుకున్నా మినిమం 100 Mbps ప్లాన్ ఉంటుంది. అది ఓన్లీ డౌన్లోడ్ స్పీడే. అప్లోడ్ స్పీడ్ వచ్చేసి ఓన్లీ 10 Mbps ఉంటుంది జియో బ్రాడ్బ్యాండ్లో. ఇది నేను తెలియక తీసుకున్నాను. అది యాక్ట్ ఇంటర్నెట్ తీసుకుంటే మీకు డౌన్లోడ్ స్పీడ్ ఎంత ఇస్తున్నారో అప్లోడ్ స్పీడ్ కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు నేను యాక్ట్ ఇంటర్నెట్లో 40 Mbps ప్లాన్ యూజ్ చేస్తున్నాను. అందులో నాకు డౌన్లోడ్ స్పీడ్ 40 Mbps చూపిస్తుంది, అప్లోడ్ స్పీడ్ కూడా 40 Mbps చూపిస్తుంది. దీన్ని నేను ఓక్లా యాప్లో టెస్ట్ చేశాను. డౌన్లోడ్ స్పీడ్ నాకు 95 Mbps చూపిస్తుంది, అప్లోడ్ స్పీడ్ ఓన్లీ 9 Mbps చూపిస్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళు ఇచ్చే సెటప్ బాక్స్లో లిమిటెడ్ యాప్సే ఉంటాయి. యూట్యూబ్, హాట్స్టార్, ప్రైమ్ వీడియో, G5, వూట్, అంటే మనం మెయిన్ వాడే యాప్స్ అన్నీ ఉంటాయి. కానీ ఎక్స్ట్రా యాప్స్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు, ఎందుకంటే మీకు ఇక్కడ ప్లే స్టోర్ అనేది ఇవ్వడం లేదు. ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్తాను నేను. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాల్సిందంతా చెప్పాను మీకు. గుడ్ బై ఫ్రెండ్స్, మరి టేక్ కేర్.